బద్దకాలు రాయుడు గారు బద్దకాలు చూసారా? పొడుగుంది తింటున్నాడండి బిస్కెట్. బద్దకాలు రాయుడు గారు అవి వేరు. బద్దాలు అన్నీ బద్దకాలే అన్నీ. బిస్కెట్ నచ్చలేదా? ఎలాగంటే అండి ఒకేసారి ఒకే రకం బిస్కెట్ తినడం, రోజుకో రకం పెట్టాలి. అన్నీ వెరైటీలే పిల్లవారు, అన్నీ వెరైటీలు. శిలకమ్మ వచ్చి వెళ్ళిపోయింది అంతండి, మేము శీర్షికలు అంతే. మా దారి చెప్పారు వచ్చింది వెళ్ళిపోయింది అని. కరకరలు ఆడుతుందండి ఆ పళ్ళు వేసుకుని, పళ్ళ చెట్టు వేసుకుని, చిన్ని పళ్ళు వేసుకుని, అందమైన పళ్ళు వేసుకుని. ఆకలేస్తుంది. ఈరోజు పాలు వేయలేదండి, రోజు పాలగిన్ని డుప్పు డుప్పు అని పడకొస్తేస్తుందండి. అందుకని పాలన్నీ మడి కొన్నా పాలు కదండి, అంతే పోయిలే. ఈరోజు కాసేపు నాకు అన్నం తినిపించేయచ్చులే అనేసి. భలే అందంగా తిండదు కదండి. ఫోన్ చేస్తున్నారండి అన్నారు. ఈరోజు నా టిఫిన్ బిస్కెట్టేనండి. మరి మీ టిఫిన్లు ఏం చేసేసారో చెప్పండి, ఒకసారి చెప్పండి. మా మనెక్కల ఇంటికి వెళ్తానండి నేను. ఓ 10 రోజులు మా మనెక్కల ఇంటికారుని వస్తానండి. మా అన్నయ్య వెళ్ళిపోతానంటే అద్దుడా వదిలిపోతానంతే. మా వానక్క ఇంటికి అసలు వెళ్ళను, తిడుతుంది. అది తిడుతుంది, బాగా తిడుతుంది. అందుకే దాని ఇంటికి వెళ్ళను నేను. బావగారు మంచివారే, వానక్కల బావగారు. పట్టు అందరికి ఇష్టమైపోయానండి నేనంటే. ఇప్పుడు అందరికీ ఇష్టమైపోతా. ఇదేంటి పెత్తనాలు, ఎవరన్నా వస్తే పెత్తనాలు చేసేయాలండి. పెత్తనాలు రావు. ఇదిగో నేను ఇస్తున్నా కదా. ఈరోజు నచ్చినాయండి బిస్కెట్లు, అందుకే తింటున్నాడు, లేకపోతే తినడం. ఈగల్ని, దోమల్ని, చీమల్ని అన్నీ పెట్టేస్తారు, అన్నీ పెట్టేస్తారు. ఆకలేసేస్తుందండి, బాగా ఆకలేస్తుంది. అందుకే మా మమ్మీ ఈరోజు దద్దోజనం చేసేసిందండి. అందుకే పొద్దున్నే తిన్నదు, పూజ అయ్యేదాకా తిన్నది. అందుకే తింటలేదు, ఇప్పుడు తింటలేదు అదన్నీ. మీరన్నరు కూడా టిఫిన్లు చేసేయండి. మరి టిఫిన్లు సడేనని. ఆకలేసేసింది పాపం పిచ్చి తల్లికి. రోడ్డు మీద ఎవరికైనా పాలకు వచ్చారనుకోండి, అలా చెప్తాడు. ఇంకా చాలా అపోనియే, ఇంకా అపోనియమ్మా, ఇంకా లేవే, సరేనా? చాలు, ఇంకా చాలు. బొజ్జున్నావుగా, కొంచెం ఆగాక అన్నం తినిపించేసి అప్పుడు ఉప్పుతాను. అప్పుడు దాకా బొజ్జు ఏగా. మా ముక్క ఎంత పడిందండి, నా నచ్చలేదని కిందకేసిందండి. ఎంత అందంగా పడుతుందో చూడండి. ఉంటానండి మరి.